మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఎలా ఉండబోతుంది? అది బాగుంది ప్రభుత్వం. మా ప్రభుత్వం గద్దె రామ్మోహన్ రావు గారి ప్రభుత్వం అది. ఇప్పుడు 4 సార్లు గెలిచాడు, ఎంపీగా గెలిచాడు. మళ్ళీ ఇక్కడ 3 సార్లు గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు. గద్దె రామ్మోహన్ రావు మా ఫ్రెండ్సే. బాగా అభివృద్ధి జరుగుతుంది ఈ ఏరియాలో. మాకు పర్వాలేదు, ఊళ్ళు వేసినా సరే గెలడం. గద్దె రామ్మోహన్ రావు గారు గెలుస్తారు ఇక్కడ. గద్దె రామ్మోహన్ రావు గారు నాకు బాగా అభివృద్ధి చేస్తాడు ఈ ఏరియాలో. మాకు గద్దె రామ్మోహన్ రావు గారు ఊళ్ళు వేసినా సరే గెలరు. ఇటువంటి మా వానర్ కేసులు గెలడం అంతే. ఏం సమస్య ఉంటే చేస్తాడా? ఏం సమస్య చూసినా మా ఇల్లే వచ్చేస్తాడు, వెళ్ళి వెంటనే వచ్చేస్తాడు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా వచ్చేస్తాడు. నీకు సెక్యూరిటీ అవసరం లేదు. అతను సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు కానీ సార్ 4 సార్లు గెలిచాడా సెక్యూరిటీ పోలీసులు ఉండరు. ఒక్కడే ఇలాగే వెళ్ళిపోతాడు డైరెక్టర్. మేము వెనకాల ఫాలో అవుతాం. ఇక్కడే దిగుతాడు. మాది ఇస్లాం సెంటర్. అది లెక్క. గద్దె రామ్మోహన్ రావు గారు ప్రామిస్ నాకు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 1వ తారీఖు ఇస్తా అన్నాడు కదా, 7,000 పెన్షన్ ఇచ్చాడా? ఇచ్చాడుగా. రెడీ క్యాష్ తలుపు కొట్టాంగా, ఇంటింటికి వెళ్ళారుగా. 7,000 ఎకరానికి 6,000 ఇచ్చాడు. అవును చంద్రబాబు నాయుడు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది మరి? కదా నాకు పిచ్చి ఎత్తిపోతాను నేను. అది పిచ్చి. ఎందుకంటే నాకు అభివృద్ధి ఉట్టుకుంటే జనాలు డబ్బులు ఇది అవ్వడము, మళ్ళీ భూములు దొబ్బడము అన్నీ కట్కర వేసాడు కాబట్టి మొత్తం ఇచ్చాపరంగా విజయవాడలో సీట్ రాలేదు. అది మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చాలా చేశాడంట కదా. చేశాడంటే కొందరు చేశాడు, కొందరు దొబ్బారు. మనకి ఇతరి బండికి వేసాడు. భయం తిన్నాను, అబద్ధం ఆడకూడదు. ఈ ప్రభుత్వం ఎలా పనిచేసింది? ఏ ప్రభుత్వం? తెలుగుదేశం ప్రభుత్వం. ఈ 5 సంవత్సరాలు చూడక్కర్లేదు, కంచుకోటే. తర్వాత సంగతి రాజోడు బాగుంటుంది. అప్పుడు ఉంటాను చచ్చిపోతున్నాను. ఉన్నమాట చెప్తానుగా. నేను ఫస్ట్ కానీ టీడీపీ వెళ్ళాను. సరే, ఇప్పుడు మాది పేదల ప్రభుత్వం, వీళ్ళు పెత్తనారు వ్యవస్థ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒక పేద ఇంట్లోకి వెళ్ళి ఆయన వాళ్ళకి పెన్షన్ ఇచ్చాడు, దాంతోపాటు ఇల్లు శాంక్షన్ చేశాడు. దాన్ని ఎలా చెప్తావు నువ్వు? నేను బాగా చూస్తాను సార్. చంద్రబాబు నాయుడు నా ఫ్యామిలీస్ అండి, గద్దె రామ్మోహన్ నా ఫ్యామిలీస్ అండి. ఇప్పుడు అలా వెళ్ళి ఇవ్వటం ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉండగా ఏ రోజు ఇవాళ చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి ఇచ్చాడు కదా. అంటే అతను అనిపించింది నాకు మంచి అనిపించింది. ఇప్పుడు బాబు ఐగోరు అన్న అభివృద్ధి చేస్తాను. అదే అయ్యా నువ్వు వినకపోతే ఏం చేస్తావు? నీ దారి నీది, నా దారి నాదే. అంతే కదా బాబు. నేను తప్ప. నాయకుడు అంటే మనుషులు తిరగాల, పదనాలు చోట్ల తిరగాలంటావా? నాయకుడు మనుషులు తిరిగితే అది ఒక గౌరవం ఉంటుంది. దొంగ చోటు తిరిగితే అది దీనిగా ఉంటుంది. అది లెక్క. ఎట్లా తిరగాలంట నాయకుడు అనేవాడు? నాయకుడు డైరెక్ట్ తిరిగి అతనికి సెక్యూరిటీ అవసరం లేదు. చంద్రబాబు నాయుడుకి మంచోడే. ఎత్తుకతం 4 సార్లు సీఎం గెలిచాడంటే ఏంటండి?